Shobha avre, you're safe. Sir, alone coming in well. Hero Karthik and Tanushree. No, I don't want to argue festival. Can you please? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఇండియాలోని నెంబర్ 1 రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో అన్ని భాషల్లో మంచి ఆదరణతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 29న కన్నడలో బిగ్ బాస్ సీజన్ 11 స్టార్ట్ అవ్వగా 50వ రోజున వైల్డ్ కార్డ్ ద్వారా శోభా శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈమెపై అందరూ ఎక్కువగా హోప్స్ ని పెట్టుకున్నారు. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో శోభా శెట్టి తనకి తెలుగు అంతలా రాకపోయినా కంటెస్టెంట్లకి తన బిహేవియర్ తో ఆడియన్స్ నుండి చాలా నెగటివిటీని అందుకుంది. అలా దాదాపు 14 వారాలు నెట్టుకుంటూ వచ్చిన శోభా శెట్టి ఫైనల్ కి ఒక వారం ఉండగా ఎలిమినేట్ అయ్యింది. ఇక అలా బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక ఈమెకి సీరియల్ సినిమాల్లో ఛాన్సులు రాలేదు గానీ కన్నడ బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. దీంతో తన మాతృభాష కన్నడలో శోభా శెట్టి గట్టిగా ఇచ్చి పడేస్తుందని అందరూ అనుకున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన 2 రోజులు బాగానే ఆడిన చిన్న చితక విషయాలకి అందరి మీద గొడవలకి దిగడంతో హౌస్ మేట్స్ అందరూ ఈమెని నామినేట్ చేశారు. కానీ ఈమె తెలుగులో ఆడిన ఆట మళ్ళీ కన్నడలో చూడాలని కన్నడ ఆడియన్స్ శోభా శెట్టికి ఓటు వేసి మరీ సేవ్ చేశారు. కానీ శోభా మాత్రం సుదీప్ తో వీకెండ్ షోలో ఏడుస్తూ తన వల్ల అవ్వట్లేదని దయచేసి తనని పంపించేయండి అంటూ వేడుకోవడంతో అందుకు సుదీప్, నిన్ను నమ్మి నీ ఫ్యాన్స్ అందరూ ఓటు వేసి నిన్ను సేవ్ చేశారు, వాళ్ళని హర్ట్ చేస్తూ నిన్ను పంపలేమని చెప్పినా తను వినకుండా ఏడుస్తూ పదే పదే చెప్పడంతో ఆక్రోశానికి గురైన సుదీప్ ఇమీడియట్ గా డోర్ ని ఓపెన్ చేసి శోభాని బయటికి పంపించేశాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు తెలుగు బిగ్ బాస్ లో అందరినీ గడగడలాడించిన శోభా శెట్టి కన్నడకి వెళ్లి ఇలా ఏడుస్తుంది ఏంటి అని విమర్శిస్తున్నారు. శోభా శెట్టి సెల్ఫ్ నామినేట్ అవ్వడానికి గల కారణాలేంటి, శోభా యాక్ట్ చేసిన సీరియల్స్ నుండి మధ్యలో ఎందుకు తీసేశారు, బిగ్ బాస్ షో తర్వాత ఎందుకు ఈమెకి ఛాన్సులు రావట్లేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శోభా శెట్టి ఈమె 1990 జనవరి 24న మంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి మంజునాథ్ శెట్టి, తల్లి రత్నమ్మ. ఈమెకి రవి అనే అన్నయ్య, ప్రీతి అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. కానీ వ్యవసాయంలో అంతలా డబ్బులు రాకపోగా అప్పులు కూడా ఎక్కువై వీరి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి. ఇక అలా కుటుంబ పరిస్థితులను చూసి పెరిగిన శోభ బాగా చదివి తన ఫ్యామిలీని ఆర్థికంగా మంచిగా చూసుకోవాలనుకుంది. ఇదిలా ఉంటే శోభ తన స్కూలింగ్ ని దావనగిరిలోని బాపూజీ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శోభ స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో నాటకాలు, డాన్సులు చేస్తూ ప్రైజెస్ ని కూడా గెలిచేది. ఇక ఈమె పర్ఫార్మెన్స్ ని చూసి అందరూ పొగడడంతో శోభకి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తన ఇంటర్ ని దావనగిరిలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో పూర్తి చేసి తన డిగ్రీని బెంగళూరులో చేయాలని డిసైడ్ అయింది. ఎందుకంటే చదువు సాగుతో మోడలింగ్, యాక్టింగ్ లో ట్రై చేయాలనుకుంది. ఇక ఈమె పేరెంట్స్ కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో బెంగళూరు యూనివర్సిటీలో తన బిఎస్సి డిగ్రీలో జాయిన్ అయింది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ లో ట్రై చేయగా శోభకి ఒక మోడలింగ్ ఏజెన్సీ ద్వారా ర్యాంప్ వాక్ చేసే అవకాశం వచ్చింది. ఇక అలా అందులో చేస్తూ ఒక షోకి 2000 నుండి 3000 రూపాయలు తీసుకుంటూ మోడలింగ్ లో బిజీ అయింది. ఇదిలా ఉంటే తన డిగ్రీ పూర్తవగానే జాబ్ చేయడం ఇష్టం లేని శోభ సినిమా ఛాన్స్ల కోసం ప్రతి ఒక్క ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్తుండేది. అలా 2011లో కొన్ని మూవీస్ లో చిన్న చితిక ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని చేసిన ఈమెకి వాటి ద్వారా అంతలా గుర్తింపు రాలేదు. అయినా వచ్చిన పాత్రల్ని వదులుకోకుండా డబ్బు కోసం చేస్తుండేది. ఇక అలా చిన్న పాత్ర అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఛాన్సులు రావాలంటే ఇండస్ట్రీలో కమిట్మెంట్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందని, శోభ సినిమాల్ని నమ్ముకొని ఉంటే అవ్వదని ఒకవైపు ఎంఎస్సీ చేస్తూ మరోవైపు సినిమాల్లో 2 ఇయర్స్ ట్రై చేసిన ఈమెకి చెప్పుకునే అన్ని పాత్రలు సినిమాల్లో రాకపోయేసరికి సీరియల్స్ లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా ట్రై చేసేటప్పుడే 2013లో అగ్నిసాక్షి అనే సీరియల్లో ఒక పాత్రకి సెలెక్ట్ అయింది. ఇక ఈ సీరియల్లో 1.5 ఇయర్ వర్క్ చేసిన శోభా శెట్టికి రోజుకు 1500 నుండి 2000 రూపాయల పేమెంట్ ఇవ్వడంతో ఈ విషయంలో ప్రొడక్షన్ వారితో గొడవలు చేయడం మొదలెట్టింది. దీంతో ప్రొడక్షన్ వారు శోభా శెట్టిని ఆ సీరియల్ నుండి మధ్యలోనే తీసేసి వేరే అమ్మాయిని రీప్లేస్ చేశారు. అలా ఆ తర్వాత కన్నడ సీరియల్లో ఛాన్సులు రాకపోయేసరికి అగ్నిసాక్షి సీరియల్లో వచ్చిన ఫేమ్ తో మూవీస్ లో ట్రై చేయగా శోభకి పునీత్ రాజ్ కుమార్ హీరోగా యాక్ట్ చేసిన అంజనీ పుత్ర అనే మూవీలో రష్మిక మందానకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని మూవీస్ లో చిన్న చితక పాత్రలు చేసిన అటు డబ్బు గానీ ఇటు ఫేమ్ గానీ రాకపోయేసరికి మళ్ళీ సీరియల్స్ లో ట్రై చేయాలనుకున్న కన్నడలో ఎవరు ఈమెకి ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో తెలుగులో ట్రై చేయాలనుకుంది. ఇదిలా ఉంటే తెలుగు అమ్మాయిలు సీరియల్ షూటింగ్ కి ముందు ఒకలా, సీరియల్ స్టార్ట్ అయ్యాక మరోలా ఉంటూ డబ్బుల్ని ఎక్కువగా డిమాండ్ చేయడంతో తెలుగు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తమకి అన్ని విధాలుగా కంఫర్టబుల్ గా ఉండే ఇతర స్టేట్ అమ్మాయిలని పిలిచి మరీ వారికి ఛాన్స్ ఇవ్వడం మొదలెట్టారు. అలా శోభా శెట్టికి కూడా అష్టాచెమ్మ సీరియల్లో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక శోభా శెట్టికి ఆ సీరియల్లో కొంతవరకు గుర్తింపు రావడంతో కార్తీక దీపం సీరియల్లో నెగిటివ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. ఇక ఈ సీరియల్
సీరియల్ ద్వారానే శోభాకి జనాల్లో మంచి గుర్తింపు వచ్చి కొంతవరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా తెచ్చుకుంది. అలా కార్తీక దీపం సీరియల్ చేసేటప్పుడు శోభాకి కన్నడ సీరియల్ అయిన కావేరీలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. అలా ఒకవైపు కార్తీక దీపం సీరియల్ చేస్తూ మరోవైపు కన్నడ సీరియల్లో యాక్ట్ చేయడం, దీని వల్ల తెలుగు సీరియల్ షూటింగ్ కి సరైన సమయానికి రాకపోయేసరికి ప్రొడక్షన్ వారితో శోభా శెట్టికి గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే ఒక సీరియల్ చేసేటప్పుడు అందులో తన పాత్ర పూర్తయ్యే వరకు మరో సీరియల్లో పని చేయకూడదు. కానీ శోభా అదంతా పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని కన్నడ సీరియల్ కి సైన్ చేసింది. దీంతో శోభాకి కార్తీక దీపం ప్రొడక్షన్ తో గొడవలు ఎక్కువై అవి తారాస్థాయికి వెళ్లడంతో మోనితా అనే పాత్రని చంపేసి ఈమెని ఆ సీరియల్ నుండి తొలగించారు. అయినా అదంతా పట్టించుకొని శోభా కన్నడ సీరియల్ అయిన కావేరీలో యాక్ట్ చేస్తుండేది. ఇక అలా ఈ సీరియల్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి అంతలా ఆదరణ పొందలేదు. ఇదిలా ఉంటే ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు తన కో ఆర్టిస్ట్ అయిన శ్రీకాంత్ తో శోభాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ కొన్ని రోజులు డేట్ చేసిన వీరి మధ్య అండర్స్టాండింగ్ రాకపోవడంతో బ్రేకప్ చేసుకుని తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక అలా కావేరీ సీరియల్ కి జనాల నుండి అంతలా ఆదరణ లేకపోవడంతో కొద్ది రోజుల్లోనే ఈ సీరియల్ కి ఎండ్ కార్డ్ వేశారు. దీంతో శోభా శెట్టి బెంగళూరు వదిలి హైదరాబాద్ కి తన మకాన్ని మార్చేసింది. అలా ఆ తర్వాత అత్తారింటికి దారేది, లాహిరి లాహిరి లాహిరిలో హిట్లర్ గారి పెళ్ళం అనే సీరియల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయింది. ఇదిలా ఉంటే కార్తీక దీపం సీరియల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయిన యశ్వంత్ తో శోభాకి మంచి పరిచయం ఉన్న కారణంగా తను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక వీరిద్దరూ తమ స్నేహాన్ని కంటిన్యూ చేశారు. అలా వీరి స్నేహం కొద్ది రోజులకే ప్రేమగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక ఆ తర్వాత శోభా శెట్టికి సీరియల్స్ లో ఛాన్సులు రాకపోయేసరికి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి అందులో వీరిద్దరికి సంబంధించిన వ్లాగ్స్ చేస్తుండేది. ఇక అలా అదే సమయంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లోకి వెళ్లేందుకు శోభా శెట్టికి ఆఫర్ రావడంతో ఆ షోకి వెళ్లి తన సత్తా చాటుకుంటే మళ్ళీ తనకి సీరియల్స్ లో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకుంది. అలా ఎప్పుడైతే శోభా శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి తన అన్కంట్రోల్డ్ బిహేవియర్ చూసి ఈమె ఫ్యాన్స్ కూడా ఈమెను విమర్శించడం మొదలెట్టారు. దీంతో ఆమెను ఎలాగైనా బయటికి పంపాలని ప్రయత్నించిన బిగ్ బాస్ టీం వల్ల ప్రతి వారం ఈమె సేవ్ అవుతూ ఫైనల్ కి 1 వీక్ ఉందనగా హౌస్ నుండి బయటికి వచ్చేసింది. ఇక అలా బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చిన వారికి నెగిటివిటీతో పాటు ఛాన్సులు కూడా ఏమీ ఉండవని చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇంటర్వ్యూస్ లో చెప్పడం మనం చూసే ఉంటాం. అదే విధంగా శోభా శెట్టి బయటకు వచ్చాక అటు సినిమాల్లో గానీ ఇటు సీరియల్స్ లో గానీ తనకి ఛాన్సులు రాలేదు. దీంతో యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని తమ రిలేషన్ ని అఫీషియల్ చేసింది. ఇక అలా తెలుగు బిగ్ బాస్ షోలో శోభా ఆరోగెన్స్ ని చూసిన కన్నడ బిగ్ బాస్ టీం తనని అప్రోచ్ అవ్వగా తెలుగు బిగ్ బాస్ లో ఎలాగో కప్పు గెలవలేదు కాబట్టి కన్నడలో తన స్ట్రాటజీస్ తో గెలవాలని ఫిక్స్ అయి ఓకే చెప్పింది. అలా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శోభా ముందు 2 రోజులు రెచ్చిపోయినా అప్పటికే తన స్ట్రాటజీని చూసిన కంటెస్టెంట్స్ ఈమె ఒక్క మాట మాట్లాడితే అందుకు వారు 10 మాటలతో సమాధానం చెబుతూ ఈమెపై రెచ్చిపోయారు. అలా హౌస్ మేట్స్ అందరూ వచ్చిన ఫస్ట్ వీక్ లోనే శోభాని నామినేట్ చేసిన ఈమె ఆట చూడాలని ఆడియన్స్ అందరూ శోభాని సేవ్ చేశారు. కానీ తెలుగు బిగ్ బాస్ లో వర్కౌట్ అయిన స్ట్రాటజీ మాతృభాషలో వర్కౌట్ అవ్వకపోయేసరికి శోభా బయటికి వచ్చేయాలని డిసైడ్ అయింది. ఇక అలా వీకెండ్ లో సుదీప్ వచ్చి సేవ్ అయ్యావని చెప్పినా హౌస్ లో ఉండడం తన వల్ల అవ్వట్లేదని దయచేసి బయటికి పంపండి అని ఏడుస్తూ బ్రతిమిలాడడంతో వేరే దారి లేక సుదీప్ శోభా శెట్టిని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశాడు. దీంతో తెలుగు ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ కి గురై తెలుగులో శివంగిలా రెచ్చిపోయిన శోభ కన్నడలో ఒక్క వారానికే బయటికి వచ్చేసింది అనే వార్తల్ని హల్చల్ చేయడంతో శోభా శెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ తన ఆరోగ్యం సహకరించకపోవడంతోనే బయటికి వచ్చేసానని తనని దయచేసి క్షమించండి అంటూ అందులో చెప్పుకొచ్చింది. శోభా శెట్టి ఆటపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.